ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము సామెతలు 27వ అధ్యాయము 27వ వచనము. నీ ఆహారమునకు, నీ ఇంటివారి ఆహారమునకు, నీ పనికత్తెల జీవమునకు మేకపాలు సమృద్ధి అగును. ఇక్కడ చూడండి ఒకసారి, ఎక్కడైనా సరే గేదె పాలు కానీ లేకపోతే ఆవు పాలు కానీ మరి ఎక్కువగా సమృద్ధిగా దొరుకుతాయి, కానీ మేకపాలు రేర్గా దొరుకుతాయండి. చాలా తక్కువగా దొరుకుతాయి. గేదె పాలు ఆవు పాలతో పోల్చుకుంటే మేకపాలు అంత త్వరగా దొరకవు. ఆ కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది. దానికి ఎక్కువ మనము ధనం వెచ్చించి కొనుక్కోవాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, అవి ఎంత విలువైనవైనా సరే, ఎంత అరుదుగా దొరికేవైనా సరే, నేను వాటిని సమృద్ధిగా నీకు ఇస్తానని చెప్తున్నాడు. దీన్ని మనం ఆత్మీయంగా ఎలా అర్థం చేసుకోవాలంటే, మన జీవితంలో ఎన్నో ఎన్నో విలువైన వాటిని మనము పొందుకుంటామా లేమా అని సంశయపడుతూ ఉంటాము. ఆ అనుమానం కలుగుతూ ఉంటుంది. అయితే ఈ మేకపాలు సమృద్ధి అగును అని మాట్లాడుతున్న దేవుడు నీ జీవితంలో విలువైన వాటిని కూడా సమృద్ధిగా ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. మనమే అండి చాలాసార్లు చిన్న చిన్న వాటిని దేవుడి దగ్గర అడుగుతూ ఉంటాము. పనికిరాని వాటిని అడుగుతూ ఉంటాము. నిష్ప్రయోజనమైన వాటిని, తాత్కాలికమైన సంతోషం పొందుకొని వాటిని మనం అడుగుతూ ఉంటాము. కాబట్టే విలువైన వాటిని మనము దేవుడి దగ్గర నుంచి పొందుకోలేకపోతున్నాము. అయితే దేవుడు విలువైన రక్తం చేత మనల్ని కొనుక్కున్నాడు, కడుక్కున్నాడు, పవిత్రపరుచుకున్నాడు. ఈరోజు వరకు కూడా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి మనల్ని నడిపిస్తున్నాడని వాక్యం చేత. అయితే మనము ఏ విధమైన తలంపులు కలిగి, ఏ విధమైన కోరికలు కలిగి దేవుని దగ్గరికి వెళ్తున్నాము? విలువైన వాటిని అడుగుతున్నామా? విలువ తక్కువ వాటిని అడుగుతున్నామా? ఎందుకు పనికిరాని వాటిని అడుగుతున్నామా మన సమయం అంతా వెచ్చించి? ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు మనందరితోటి. మేకపాలు సమృద్ధి అగును నీ ఆహారమునకు, నీ ఇంటివారి ఆహారమునకు, నీ పనికత్తెల జీవమునకు అని అంటున్నాడు. ఇక్కడ జీవం అనంటే వాళ్ళు ఒక వ్యాపారం కావచ్చు, వృత్తి కావచ్చు, అది చేస్తున్నప్పుడు అది సమృద్ధిగా ఆశీర్వదింపబడుతుందట. కాబట్టి మనము విలువైన వాటి మీద పెట్టాలండి మనస్సు. విలువైన వాటి మీద మనసు పెట్టాలి. ఎందుకంటే విలువైన రక్తం చేత మనం కొనబడ్డాము, కడగబడ్డాము, ప్రతిష్ఠింపబడ్డాము. విలువైన వాటిని కోరుకొని విలువగల వారంగా ఈ లోకంలో జీవించి ఆయన మహిమపరిచే విధంగా, దేవుని మహిమపరిచే విధంగా మన జీవితాలను ఉండాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.